రేపే శుక్రవారం, అలానే ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు శుక్రవారం ముక్కోటి ఏకాదశి రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూరను వండకూడదు, తినకూడదు కూడా. కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు. అయితే ఏకాదశి అనేది ముక్కోటి దేవతలతో సమానమైనటువంటిది. అంటే ముఖ్యంగా ఏకాదశికి మన హిందూ ధర్మాల ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఏకాదశి రోజుల్లో ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. ఉపవాస నియమాలు పాటిస్తూ ఉంటాము. ఏకాదశి రోజున చేసేటటువంటి పూజలకి సాధారణ రోజుల్లో చేసేటటువంటి పూజల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అని, ఎక్కువ పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. మరి ఈ ఏకాదశి రోజున కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఈ కూరను పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు. కాదని వండినా తిన్నా కష్టాలు మాత్రం తప్పవు. అయితే ఈ ఏకాదశి అన్నింటికన్నా విశేషమైనటువంటిది. ముఖ్యంగా 2025వ సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది. జనవరి 10వ తారీఖు శుక్రవారం రోజున ఈ ఏకాదశి రానుంది. కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏకాదశి రోజున ఇంట్లో ఈ కూరను వండకుండా జాగ్రత్త పడాలి. పొరపాటున మర్చిపోయి వండినా సరే కోటి పాపాలు పట్టి అష్ట కష్టాలు దరిద్రాలు అనుభవిస్తాము అని శాస్త్రం చెబుతుంది. గండం తప్పదు అని శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది. మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని రకాల కూరలను వండకూడదు అని శాస్త్రం చెబుతుంది. వాటిని వండటం వల్ల ఇంట్లో గండాలు చుట్టుకుంటాయని, దరిద్రాలు పట్టి పీడిస్తాయని, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అని, డబ్బుకు సంబంధించిన చాలా రకాల కష్టాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది. కొన్నిసార్లు మనం తెలిసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్లే ధన నష్టానికి దారిని తీస్తూ ఉంటాయి. చేసినటువంటి పొరపాట్లు ఏమిటో కూడా అర్థం కాదు. ఇలా మనం ఈ పొరపాట్లను చేయకుండా ఉంటే తప్పకుండా దైవానుగ్రహం కలిగి దైవం యొక్క అనుగ్రహంతో జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటాము. మరి ఇలా మనం ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు, ఏకాదశి రోజుల్లో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. మనం కొన్ని కూరలను వండినా తిన్నా కొన్ని కష్టాలు అనేవి తప్పకుండా వస్తాయని శాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది. అయితే ఏకాదశి రోజున పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదు. అందులో మాంసాహారం అస్సలు వండకూడదు. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాము, అంటే ఒక పండగ వచ్చింది అన్నా, లేదా ఒక శాస్త్రీయకరమైనటువంటి పండగ అయినా, ఏదైనా ఒక మంచి రోజు వచ్చినా కేవలం మాంసాహారాన్ని మాత్రమే తినకూడదు అని అనుకుంటూ ఉంటాము. సాధారణంగా మాంసాహారంతో పాటు వెజిటేబుల్స్ అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరగాయలు తినకూడనివి ఉంటాయి. శాస్త్ర ప్రకారం వాటిని తినటం వల్ల కొన్ని గండాలు పట్టి పీడిస్తాయి అని శాస్త్రం చెబుతుంది. ఆ విషయం మనలో చాలామందికి తెలియదు, గ్రహించము కూడా. అయితే ఏకాదశి రోజుల్లో మాంసాహారంతో పాటు కొన్ని కూరగాయలు కూడా తినకూడదు. ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి ఈ పాటించే నియమాలు, చేసే పూజల వల్ల కటిక దరిద్రుడు అయినా సరే, కూటికి లేనివారు అయినా సరే కోట్లకి అధిపతిగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది. అయితే ముక్కోటి ఏకాదశికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే, ముక్కోటి దేవతలతో లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేటటువంటి రోజుగా పరిగణించబడుతుంది ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజున గుమ్మం దగ్గర కలబందను కట్టడం కానీ, ఎర్రటి వస్త్రంలో పచ్చకర్పూరం, రాళ్ల ఉప్పు, ₹1 కాయిన్ని వేసి గుమ్మానికి కట్టడం కానీ చేస్తే లక్ష్మీ దేవి మన ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే ఎర్రటి వస్త్రం అన్నా, అలానే పచ్చకర్పూరం అన్నా, దొడ్డు ఉప్పు అన్నా, ₹1 కాయిన్ అయినా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం.
కనుక వీటిని మనం వేసి మూటలాగా కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కడితే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్న ప్రధాన ద్వారం నుండే వస్తుంది. కనుక ప్రధాన ద్వారాన్ని మనం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా అలానే మన ఇంటి ప్రధాన ద్వారానికే దృష్టి దోషం కూడా ఎక్కువగా తగులుతూ ఉంటుంది. దానిని నరదృష్టి అంటూ ఉంటాము. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. కనుక నరదృష్టిని తొలగించుకోవటం కోసం కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది గుమ్మానికి ఇది కట్టడం వల్ల. ఇక ఏకాదశి రోజుల్లో గుమ్మానికి ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో వేసినటువంటి మూటతో పాటు గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా రావి తోరణాలను కానీ కట్టాలి. అంటే రాగి ఆకు తోరణాలు. రాగి ఆకులు 11 ఇంటికి తీసుకొని వచ్చి వాటిపై ఉండేటటువంటి డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్టుని దుమ్ము ధూళి వంటి వాటిని పూర్తిగా కడిగి వేసి తడి లేకుండా తుడిచి రావి ఆకులకి గంధంతో బొట్లను పెట్టి అలానే కుంకుమ బొట్లను పెట్టి రావి ఆకులని పసుపు రంగు దారంకి తోరణంలా కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇలా ఎవరైతే రేపు శుక్రవారం ఏకాదశి రోజున గుమ్మానికి రావి తోరణాలను కడతారో అలాంటి వారి ఇంట్లో నెగిటివిటీ ఉండదు. ముఖ్యంగా మన చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది. మన చుట్టూ ఎంతో నెగిటివిటీ ఉంటుంది. అలానే మనకు పీల్చుకొని వదిలేసినటువంటి కార్బన్ డయాక్సైడ్ మనకి హానిని చేస్తుంది. అలాంటి కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని మనకు పుష్కలంగా ఆక్సిజన్ని అందింపజేస్తుంది రావి ఆకు. కనుక రావి ఆకులను గుమ్మానికి తోరణంలాగా ఏకాదశి రోజుల్లో కట్టాలి. ఇలా సైన్స్ పరంగానే కాకుండా శాస్త్రపరంగా కూడా రాగి ఆకులకి ప్రత్యేక స్థానం ఉంది. రాగి చెట్టు పైన మన పితృదేవతలు నివసిస్తారు అని, అలానే లక్ష్మీ నారాయణుల స్వరూపంగా కూడా రావి చెట్టు భావించబడుతుంది అని శాస్త్రం చెబుతుంది. కానీ ఏకాదశి రోజుల్లో రావి ఆకులను కోయకూడదు. మరి రాగి ఆకులను ఎందుకు కోయకూడదు అంటే గనక రాగి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము కనుక రాగి ఆకులను ఏకాదశి రోజుల్లో కోయకూడదు. మరి ఎలా గుమ్మానికి కట్టాలి అంటే ఏకాదశి కంటే ఒకరోజు ముందు, అంటే శుక్రవారం ఏకాదశి అంటే గురువారం సాయంకాలం రోజునే మనం తులసి ఆకులను కానీ అలానే రాగి ఆకులను కానీ కోసి ఇంట్లో పెట్టుకొని మరుసటి రోజు ఏకాదశి రోజున వాటిని పూజకి ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి దోషం ఉండదు. మరి అలానే రావి చెట్టు ఆకు అంటే రావి చెట్టు దగ్గర చేసే పూజలకి కూడా మనపై ఉండే దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంటుంది. మనం ఎక్కువగా రావి చెట్టుని పూజిస్తూనే ఉంటాము. అలానే రాగి చెట్టుకి ఏకాదశి రోజుల్లో నీటిని పోయటం కానీ నీటితో పాటు కొన్ని పాలను పోయటం కానీ చేస్తే గనక సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం లభిస్తుంది. దానితో పాటు రాగి చెట్టు కింద పిండి దీపాన్ని వెలిగించి ఆ పిండి దీపంలో అంటే పెద్ద సైజులో ఉండే పిండి దీపం తయారు చేసి ఆ పిండి దీపంలో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ పోసి 12 వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించి 12 వత్తులు పట్టే అంత పెద్దగా ప్రమిద ఉండాలి. అలా చేసి దీపాన్ని వెలిగిస్తే గనక కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కనుక రాగి చెట్టు దగ్గర ఇలా 12 వత్తుల పిండి ప్రమిద దీపాన్ని వెలిగిస్తే గనక మనలో ఉండేటటువంటి ఎంతటి ఘోరమైనటువంటి పిచాచి అయినా, అలానే మనకి ఎలాంటి శని దోషాలు ఉన్నా, ఎలాంటి గ్రహాచారం బాలేకపోయినా, గ్రహాల అనుకూలత లేకపోయినా సరే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత అనేది లభిస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో విజయం అనేది కలుగుతుంది. సంపాదించే మార్గాలు పెరుగుతాయి. కనుక మర్చిపోకుండా ఇలా చేయాలి. అలానే ఇంట్లో కూడా విష్ణుమూర్తి పటం ముందు కానీ లేదా నారాయణమూర్తి విగ్రహం ముందు కానీ, అంటే విష్ణుమూర్తి విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ రాగి ఆకుపైన దీపం వెలిగించిన, తమలపాకు పైన పిండి దీపం వెలిగించినా సరే మంచి ఫలితం కలుగుతుంది. ఇకపోతే ఈ పవిత్రమైనటువంటి రోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి. సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేయాలి. ఇంటి బయట తప్పకుండా
నిండా ముగ్గులను పెట్టుకోవాలి. ఏకాదశి రోజున పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని అలంకరించాలి. ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి చలిమిడిని లేదా దానిమ్మ పండుని నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఉండేవారు తింటే వారిపై ఉండేటటువంటి దుష్టశక్తులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఏకాదశి రోజుల్లో ఉపవాసం పాటించేవారు మౌనంగా ఉండాలి. అంటే వీలైనంత తక్కువ మాట్లాడుతూ ఉండాలి. వెల్లి ఉల్లి వంటివి పొరపాటున కూడా తినకూడదు. అలానే ఉపవాసం ఉండేటటువంటి వారు పాలు పండ్లతో మాత్రమే ఉపవాసాన్ని ముగించుకోవాలి. ఒకవేళ బీపీ షుగర్ వంటి వారు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఉపవాసం ఉంటే 3 పూటల భోజనం చేసినా పర్వాలేదు, కానీ భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి నామస్మరణ చేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కనకధార స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. వీలైనంత మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా వస్తుంది. దాంపత్య జీవితంలో ఉండే కలహాలు చిక్కులు తొలగిపోతాయి. ఏకాదశి రోజున ఉదయం స్నానం ఆచరించిన తరువాత స్త్రీలు, ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు చేతులకి పసుపు రంగు గాజులు అలానే పసుపు రంగు చీరను ధరించి తరువాత విష్ణుమూర్తి ఫోటోని అలంకరించి తరువాత పూజ కార్యక్రమాలను చేయాలి. ఏకాదశి రోజుల్లో వంట చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకొని చాలా నియమనిష్టలతో భక్తి భావంతో వంటను చేయాలి. అలానే ఈ వంట చేసే సమయంలో అంటే ఎక్కువగా మాట్లాడకుండా వంటను చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఏకాదశి రోజుల్లో మరి ఇంట్లో ఏ కూరను వండకూడదు, ఏ కూరను వండాలి, అలానే ఇంట్లో ఎలాంటి కూరలు తినకూడదో కూడా తెలుసుకుందాం. ఏకాదశి పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున ఇంట్లో మాంసాహారం అంటే చేపలు, గుడ్లు, చికెను వంటివి ఇంట్లో పొరపాటున కూడా వండకూడదు. వీటితో పాటు ముల్లంగి కూడా ఇంట్లో వండకూడదు. ముల్లంగి అనేది మనకు అంటే శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ముల్లంగిని తినకూడదు అని శాస్త్రం వివరిస్తుంది. కనుక ఏకాదశి రోజుల్లో వీటిని వండకూడదు. అలానే అంటే కొంతమంది మనం ఈరోజు వండిన ఆహారం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మనం ఇంట్లో వంట చేయలేం కదా, ఇది తినొచ్చు కదా అని అస్సలు తినకూడదు. అది అంటే ఉన్నటువంటి మాంసాహారాన్ని ముల్లంగిని తినటం కానీ వండుకొని తినటం కానీ చేయకూడదు. అలానే ఏకాదశి రోజుల్లో పాయసాన్ని తప్పకుండా ఇంట్లో తయారు చేయాలి. అంటే ఏదైనా ఒక తీపి పదార్థాన్ని ఇంట్లో తయారు చేసి దైవానికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఉండేవారు తినవచ్చు. ఇలా ఈ నియమాలను పాటిస్తే గనక తప్పకుండా లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. మనకు కటిక దరిద్రం అనుభవిస్తున్నా సరే ఆ దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కనుక ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది. కనుక ఏకాదశి రోజుల్లో ఈ విధంగా ఎవరైతే ఇంట్లో ఈ కూర వండకుండా నియమంగా ఉంటారో అలానే ఇంట్లో పాయసాన్ని తయారు చేసి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సమర్పిస్తారో వారికి తప్పకుండా లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో నుండి ప్రతి సమస్య కష్టం తొలగిపోతుంది. వాటి నుండి విముక్తి పొందగలుగుతాము. తెలుసుకున్నారు కదా, రేపు ఎంతో పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదు అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.